హాయ్ వెల్కమ్ మైదుకూరు మనీ ఛానల్ కి మీ అందరికి బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. ఈ రోజు ఎస్టర్డే థర్డ్ డే రివ్యూ అండి. ఓటింగ్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ ఉన్నారు. ముగ్గురు చీఫ్స్ వచ్చేసి నిఖిల్, నైనిక, యష్మి. వీళ్ళు ముగ్గురు చీఫ్స్ అండి. వీళ్ళ ముగ్గురికి ఓటింగ్స్ వీళ్ళ ముగ్గురికి మీద ఎవరు వేయడానికి ఉండదు. మిగతా 11 మంది వేయడానికి లేదు. సో వీళ్ళందరి కోసం మనం వాళ్ళని క్యాప్టెన్సీలోకి మారుద్దామండి. ఇప్పుడు మనం మార్చేసాం అనుకోండి. సో ఆ బిగ్ బాస్ కి వీళ్ళు ముగ్గురులో అంటే కంపల్సరీ ఓటింగ్ ప్రతి సీజన్ లో ఓటింగ్ ఎలా ఉంటదంటే ఇద్దరికి వేయాల్సిందే. సో ఒకరు లేదు, ఇద్దరు ఓటింగ్ వేయాల్సిందే. ఇద్దరు పర్సన్స్ లో ఒకరిని డిజర్వ్ గా మారుస్తారు. సో ఈ డిజర్వ్ అనే దానికి మార్చడానికి ఉండడానికి ఆ క్వాలిఫికేషన్ చీఫ్స్ కి ఇచ్చారండి. చీఫ్స్ లో ఎవరైతే ఆ ఖడ్గాన్ని ముందుగా పట్టుకుంటారో వాళ్ళు ఆ డిజర్వ్ గా మారడానికి ఉంటది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటింగ్ లోకి వెళ్తే సోనీ గారు వచ్చారండి. సోనీ గారు వచ్చి ఫస్ట్ పాయింట్ బేబక్క మీద వేశారు. ఓకే, బేబక్క ఇట్లా సమ్ మ్యాటర్ జరిగిందని చెప్పారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రార్థన మీద వేశారు. ప్రార్థన మీద కూడా ప్రార్థన ఎక్కడ కనిపించట్లేదు అన్నారు. బట్ నిన్న ఆమె మాట్లాడే తీరును బట్టి ఆమె మంచిగా ఆడగలదు, మాట్లాడగలదు, గట్టి పోటీ ఇవ్వగలదు. సోనీ గారు ఇంకా గట్టి పోటీ ఇస్తున్నారండి. అందరికన్నా బెస్ట్ వాయిస్ రేజర్ గా దానికి అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే మంచిగా మాట్లాడుతుంది అండ్ గట్టిగా మాట్లాడుతుంది. ఎవరితోనైనా ఢీ కొనడానికి రెడీగా ఉంది. సో సోనీ గారిని నెక్స్ట్ ఓటింగ్ వచ్చేసరికి మనకి యష్మి గారు బేబక్క మీద వేశారు. బెజవాడ బేబక్క మీద వేశారు. సో బెజవాడ బేబక్క మామూలుగా సంజాయిషి ఇచ్చారు. సో అది కంప్లీట్ అయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి నబిల్ గారు వచ్చారండి. నబిల్ గారు వచ్చిన కాబట్టి నాగమణి కంట మీద వేశారు ఫస్ట్ ఓటు. అండ్ సెకండ్ ఓటు బేబక్క మీద వేశారండి. బేబక్క మీద వేయగానే అక్కడ నెక్స్ట్ సేమ్ యష్మి గారి వచ్చి ఆ ఖడ్గాన్ని పట్టుకొని నాగమణి కంట మీద వేశాడు. సో సరే ఒక ఓటు పడ్డది. సో వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వెళ్తున్నారు అనే దాన్ని చూసుకుంటే థర్డ్ వచ్చేసి శేఖర్ భాష గారు వచ్చారు. శేఖర్ భాష గారు కూడా నాగమణి కంట సేమ్ యాస్టిస్ బేబక్క మీద సేమ్ ముందు నుంచి ఏ పాయింట్స్ అయితే చెప్పారో వాళ్ళు ఆ పాయింట్స్ చెప్పారు. సో మళ్ళీ ఇక్కడ నైనిక గారు ఖడ్గం పట్టుకున్నారు. ఖడ్గం పట్టుకొని నాగమణికంఠ మీద వేసింది. సో ఇక్కడ లీడ్ నాగమణికంఠ అయ్యాడు. బేబక్క డల్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బేబక్క వచ్చిందండి. బేబక్క వచ్చి ప్రార్థన మీద అండ్ నబిల్ మీద వేశారండి. ప్రార్థన మీద వేసినప్పుడు ఏమైందంటే పృథ్వీ మీద పృథ్వీ మీద వేశారు. పృథ్వీ మీద వేసినప్పుడు ఏమైందంటే అండి, పృథ్వీ గారు ఏ పని చెయ్యట్లేదు అనే రీజన్ పెట్టుకొని బేబక్క వేసింది. నబిల్ గారిని ఎక్కడ నువ్వు కనిపిస్తలేవు అంటే ఫుడ్ సెక్షన్ లోకి రావట్లేదు, ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్ బేబక్క మీద ఉంది కాబట్టి ఫుడ్ సెక్షన్ లోకి రావట్లేదు అని ఒక పాయింట్ మీద రేజ్ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసరికి ఆ ఖడ్గాన్ని నిఖిల్ పట్టుకున్నాడు. నిఖిల్ గారు ఏమైంది, నిఖిల్ గారు పట్టుకున్నప్పుడు ఆ ఖడ్గాన్ని ఎత్తుకెళ్ళి పృథ్వీ మీద కూర్చాడు. పృథ్వీ మీద ఎందుకంటే అతనికి ఒక ఛాన్స్ రాలేదు. సో అతను ఎలా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నేను అతన్ని ఈ హౌస్ లో గెటాన్ అవుతాడా లేదా అని చెక్ చేయడానికి చెప్పానని చెప్పాడు. అది మీ అందరికి తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా అక్కడ మంచి పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే నిఖిల్, నైనిక, సీతక్క అండ్ బేబక్క, శేఖర్ భాష, సోని. నాగమణి కంటే అయితే వన్ మ్యాన్ షో లాగా ఆడుకుందామని చూస్తున్నాడు. పల్లవ్ ప్రశాంత్ గారు లాగా లేకపోతే గౌతమ్ కృష్ణ లాగా ఆడుకుందామని చూస్తున్నారు. వాచ్ చేస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో. ఇది ఎందుకంటే ఈరోజు నేను లెంత్ ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఓటింగ్ టైంలో ఆ గొడవ అంతా మనము చూసి ఇసికిపోయి ఉంటాం. సో రివ్యూలో కూడా అదే గొడవ నేను చెప్తే మీకు అందరికి బోరే కొడుతుంది. ప్రతి ఒక్కరు చెప్పేలాగా నేను చెప్పొద్దండి, ఎందుకంటే నా టాలెంట్ నాలో ఉంటది. ఇప్పుడు నా వాయిస్ కి నాకు లైక్ చేసే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు లాగా ఉంటారు. ఓకే, దాన్ని వెళ్ళండి కూడా నాకు అన్ని థ్యాంక్ యూ. నన్ను యాక్చువల్లీ మీకు అందరికి ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పాలండి. ఏంటంటే 2 days బ్యాక్ 100 ఉన్న సబ్స్క్రైబర్స్ ఈ రోజు నాకు 156 అయ్యారు. అంతా మీ వల్లే జరిగింది. సో థ్యాంక్ యూ, వెల్కమ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ. వెల్కమ్ ద మై ఛానల్ మైదుకూర్ మనీ. సబ్స్క్రైబ్ చేయండి.